राजामृणो ध्रुवन्देवो बृहस्पतिः ध्रुवन्दैन्द्रश्चाग्निश्च राष्ट्रबोध योमन्ये दगिधास्तेन यथा द्रोणहैवमेशवपतियो यो यदेकस्यदिगर्भाति नमेनो द्रोणहैत्यास्तस्मान्मुच्यते पठिषण् ओं ध्रुवन्ते राजावरुणो అది సంవత్సరా దేవాత్మానం పునీత రాజా వరుణ ధ్రువందేవ బృహస్పతిః ధ్రువందైంద్రశ్చాగ్నిశ్చరాష్టంధారయతాం ధ్రువ అయం ముహూర్తస్సు పులికలు పెట్టండి అయం మందులు పులికలు పెట్టేసాడు అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు సుముహూర్తకాలే సూర్యాదినాన్నవానహం గ్రహణావచ్చంద ఆనుకూల్య ఫలసిద్ధిరస్తు ఓం శ్రీయాం మగ్నిష్టమాష్టమారోగ్యమాబుధాత్యా భవానం మగ్యతే ధాన్యం ధరం వశం బహుత్తలా భగవాన్ శత సంవత్సర శతందేర్ఘమాజుశుభ ధాన్యమింద్రహితమాపడికలస దీర్ఘమాజుశుభ యాప్రణేత్యాప్రసంధాస్తానాముంచన్వగుంభదః మహాసరస్వతీ దేవతా మంత్రే మంత్రైరహత్యం చ శుక్రసౌఖ్యం చ భవతే చంద్రమావాం పుష్పవాన్ భజావాన్ పశువాన్ భవతి జోడ్ ప్రభాకర్ అన్న జోడ్ సుబ్బారావు దగ్గర సెకండ్ అన్న సార్ ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి శ్రీ వైష్ణవి ఫిజియోథెరపీ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్ ప్రారంభోత్సవం జరిగింది. ఈ సెంటర్ను డాక్టర్ శ్రీ వైష్ణవి బీపీటీ కంప్లీట్ చేసి ఫిజియోథెరపీ బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ కంప్లీట్ చేసి సూర్యాపేటలో ఇవాళ ప్రాక్టీస్ స్టార్ట్ చేయడం జరిగింది. చాలా మంచి ఫిజియోథెరపీ సెంటర్ స్టార్ట్ చేయడం జరిగింది. అంటే లేటెస్ట్ టెక్నాలజీ తోటి అందరికి ఉపయోగపడే విధంగా అందరికీ అందుబాటులో విధంగా ఉండే విధంగా ఇవాళ హాస్పిటల్ ఓపెన్ చేయడం జరిగింది. అసలు ఫిజియోథెరపీ అంటే ఏంటంటే ఎందుకు ఇది పెట్టేటంటే ఈ రోజుల్లో ఫిజియోథెరపీ ఇంపార్టెన్స్ చాలా పెరిగింది. ఇలా మీరు మెడ నొప్పులు వచ్చినా సరే, మోకాళ్ళ నొప్పులు వచ్చినా సరే, నడుము నొప్పులు వచ్చినా సరే, ఇవాళ సియాటికైనా వచ్చినా సరే అలాగే అన్నిటికంటే ముఖ్యంగా ఈరోజు 60-70 సంవత్సరాలు దాటగానే మోకాళ్ళ నొప్పులు వచ్చి అరిగిపోయి నడవలేని పరిస్థితిలో ఇవాళ నీ రీప్లేస్మెంట్ జరుగుతుంది. అంటే మోకాలు చిప్ప మార్పు తర్వాత ఆపరేషన్ చేసిన తర్వాత కూడా దాదాపు వీళ్ళకు 1 నెల వరకు ఫిజియోథెరపీ అనేది అవసరం ఉంటుంది. అలాంటి వాళ్ళకు కూడా ఇక్కడ ఒక మంచి లేటెస్ట్ ఆటోమేటిక్ ఇవాళ టీకా రీప్లేస్మెంట్ కూడా ఫిజియోథెరపీ చేసేందుకు మంచి ఇవాళ లేటెస్ట్ టెక్నాలజీకి సంబంధించిన మిషన్లను పెట్టడం జరిగింది. ఇలా పెట్టడం ఏంటంటే సూర్యాపేటలో ఒకప్పుడు ఫిజియోథెరపీ అంటే ఎవరికి తెలియని రోజుల్లో ఉండేది. ఓన్లీ ఒక మనిషి వచ్చి ఎక్సర్సైజ్ చేసి కాలు చేయి పట్టుకొని ఎక్సర్సైజ్ చేస్తారు. కానీ ఫిజియోథెరపీ అంటే అది కాదు. వాళ్ళన్నీ మిషన్స్తో సంబంధించినది. ఇవాళ కనీసం పెరాలసిస్ వచ్చి ఇవాళ ఇవాళ ఫిజియోథెరపీ కాలు ఒకరు చేయకుండా మిషన్స్ తోటి చేయటం. అలాగే బెల్స్ పాల్స్ అని కన్ను పోతే ఇక్కడ ఫేస్లో బెల్స్ పాల్స్ అని కన్ను మూసుకోకటి తెరుచుకొని ఉండటం, దానికోసం బెల్స్ పాల్స్ కూడా ఇట్లా ఉపయోగపడుతుంది. కాబట్టి ఏంటంటే ఈ రోజుల్లో ఫిజియోథెరపీ ఇంపార్టెన్స్ చాలా పెరిగింది. ఇది ప్రజలు అర్థం చేసుకోవాలి. అలాంటిది సూర్యాపేటలో ఇలా పెట్టడం చాలా హర్షణీయం. వైష్ణవి ఇవాళ ఎందుకంటే మీ లోకల్ అమ్మాయి మా ప్రభాకర్ కూతురు అందరికీ తెలిసిన అతను. కాబట్టి ఇవాళ ప్రజలకు
అందుబాటులో ఉండేందుకు పేద ప్రజలకు సేవ చేసేందుకు ఇవన్నీ అందుబాటులో ఉండాలని. ఎందుకంటే ఇదివరకు మన ఫిజియోథెరపిస్ట్ హైదరాబాద్ పోయి వేలు లక్షలు ఖర్చు పెట్టుకోవడం, కానీ ఇలా చాలా ఇంపార్టెన్స్. ఎందుకంటే ప్రజలు అందరూ గమనించవలసింది ఏంటంటే ఫిజియోథెరపీలో చాలా ఉన్నాయి ఒక మనిషి భాగంలో. ఇవాళ అదొక భాగం అయిపోయింది. ఇంకా లేటెస్ట్గా కైరో టెక్నిక్ అని చూస్తారు, కైరో ఫ్రాక్టర్ అని అనుకుంటుంది. అది కూడా రానున్న రోజులు వస్తుంది సూర్యాపేటకు. అందరికి మంచివాడు ఎక్సర్సైజ్తో పాటు ఫిజియోథెరపీ ఇవాళ వీళ్ళంటికి మనకు మనిషికి అవసరం కాబట్టి ఇలాంటి సెంటర్ ఉపయోగించడం, ఇలా ప్రారంభించడం ఇలా సంతోషంగా ఉన్నది. అలాగే నేను వైష్ణవిని దీవిస్తున్నాను. రానున్న రోజుల్లో మంచి పేరు, పేద ప్రజలకు సర్వీస్ చేసి మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. విద్యానగర్లో శ్రీ వైష్ణవి ఫిజియోథెరపీ క్లినిక్ని ఈరోజు అత్యంత వైభవంగా ప్రారంభించుకోవడం జరిగింది. తాళ్ళూరి ప్రభాకర్ మన సూర్యాపేటలోనే సుప్రసిద్ధ వైద్య నిపుణులు, సూర్యాపేటలోనే మన విద్యానగర్లో హాస్పిటల్ పెట్టి దాదాపు ఒక 20 సంవత్సరాల నుండి వారు ప్రజలకు సేవ చేస్తున్నారు. వారి కూతురు వైష్ణవి, వారి అల్లుడు మధు, వారిద్దరు కలిసి ఈరోజు ఈ యొక్క వైష్ణవి హోమియోపతి మరియు ఫిజియోథెరపీ క్లినిక్ని ప్రారంభించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా మన సూర్యాపేట డాక్టర్స్లోనే మా కాక పొలిటికల్గా కూడా సూర్యాపేట పెద్దలు మన డాక్టర్ ఊర రామ్మూర్తి గారు ఈ యొక్క హాస్పిటల్ని ప్రారంభించడం, దీనికి మమ్మల్ని కూడా భాగంగా చేయటం మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు వైద్య నారాయణే హరి అన్నారు పెద్దలు. ఇటువంటి వైద్యానికి మనం మొదటగా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా వైద్యుడిని మనం దేవుడిగా భావిస్తాం. ఇటువంటి వైద్యంలోనే రకరకాల టెక్నిక్స్ తోటి, రకరకాల కొత్త ఎక్విప్మెంట్స్ తోటి ఈరోజు సూర్యాపేటలో ఈ వైష్ణవి హోమియోథెరపీ అనే మరియు ఫిజియోథెరపీ ఈ యొక్క క్లినిక్ని ప్రారంభించడం జరిగింది. దీంట్లో ఇప్పుడే చూసి ఉన్నాము మేము, మజిల్స్కి సంబంధించింది కానీ మరియు బోన్స్కి సంబంధించినది, ఇంకా రకరకాల వైద్యానికి సంబంధించినటువంటి ఇక్కడ కొత్త ఎక్విప్మెంట్స్ అందుబాటులోకి తీసుకొచ్చారు వీళ్ళు. ఇది అసలు ఈ ఎక్విప్మెంట్స్కి చాలా ఖర్చు అవుతుంది. ఇంత ఖర్చును తీసుకుపెట్టి వారు ప్రజలకి సేవ చేయాలి అనే ఆలోచనతో ముందు ఉన్నారు. వారు చెప్పింది ఏంటంటే, మాకు సంపాదన అనేది ముఖ్యం కాదు, మేము ప్రజలకి సేవ చేయాలనే ఆలోచనతో ఇది పెట్టడం జరిగిందని వారు చెప్పారు. వారికి నేను హృదయపూర్వకంగా కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అదేవిధంగా గతంలో మనకి ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఏదైనా మనం హైదరాబాద్కి కానీ ఖమ్మం కానీ వెళ్ళే పరిస్థితులు ఉండేవి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మనకు సూర్యాపేటలోనే అత్యంత ఆధునిక టెక్నాలజీ అందుబాటులో ఉండి వైద్యానికి సంబంధించినటువంటి తీసుకొచ్చి రావటం మనం హర్షణీయంగా మనం ఖచ్చితంగా తెలియజేయాలి. అదేవిధంగా సూర్యాపేట పట్టణ ప్రజలు మరియు జిల్లా ప్రజలు కూడా ఈ యొక్క అవకాశాన్ని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలి. మీరు ఇక్కడికి కనుక వస్తే హాస్పిటాలిటీ చాలా చక్కగా ఉంటుంది, మీరే చూస్తారు. కావున ఇలాంటి అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు.